హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ త్రీ స్ట్రీ టెక్. సో ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే మార్నింగ్ 2:26 అవుతుందన్నమాట, అరౌండ్ 2:30. సో యాక్చువల్ నిద్రపట్టలేదు. ఏంటంటే థింక్ చేస్తున్నాను నెక్స్ట్ కంటెంట్ ఎటువంటిది ఇవ్వాలి ఏంటి అనేది. సో లాస్ట్ 2 మంత్స్ వీడియోస్ చూసుకున్నట్టయితే కనుక కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేటివ్, లైక్ ఏంటంటే బాగా ఇంప్రెసివ్ కంటెంట్ అనేది ఇవ్వలేదు అనిపించింది. సో అందుకనే థింక్ చేస్తున్నాను ఏం వీడియో చేయాలి అని. అయితే సో నేను ప్రీవియస్‌గా చేసిన ఏవైతే బ్లాగింగ్ కాన్సెప్ట్ ఉందో, లైక్ ఆర్టికల్ రైటింగ్ గాని, లేకపోతే బ్లాగింగ్ సంబంధించి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అవన్నీ కూడా సో చాలా ఓల్డ్ వీడియోస్ అనిపించాయన్నమాట. లైక్ అరౌండ్ 1 ఇయర్ పైన అయిపోయింది. సో అందుకని చెప్పి ఇప్పుడు నేను కంప్లీట్‌గా 2022 అప్డేటెడ్ డేటా తోటి బ్లాగింగ్ కాన్సెప్ట్‌ని వెరీ ఎఫెక్టివ్ వేలో ఎలా చేయొచ్చు, లైక్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించి ఏమేం స్టెప్స్ తీసుకోవాలి, కేవలం ఎక్స్‌ప్లనేషనే కాదు, దీంట్లో వచ్చేసి కొంత మోటివేటెడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా కొన్ని టిప్స్, సో అదేవిధంగా కొన్ని బ్లాగింగ్ ఫ్యాక్ట్స్ అనేవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇది మేబీ వీడియో అనేది లెంత్ ఎంత ఉంటుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇంకా నేను కంప్లీట్‌గా ఎలాగా ఏమేం ప్లాన్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోలేదు. జస్ట్ మీతో ఇంటరాక్ట్ అవుదాము. సో మీ ఓవర్‌వ్యూ, లైక్ మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది ఏంటని తెలుసుకుందాం అనే ఉద్దేశంతోటి. సో మీరు గనక ఈ బ్లాగింగ్ వీడియోకి ఇంట్రెస్టెడ్‌గా ఉంటే గనక తప్పకుండా లైక్ చేయండి. సో ఎప్పుడైతే 100 లైక్స్ వస్తాయో, 100 లైక్స్ వచ్చిన తర్వాత వెంటనే నేను వీడియో అయితే రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. అంటే ఐ మీన్ కాన్సెప్ట్ అనేది. బట్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది ఈ వీడియో మాత్రం. ఎందుకంటే నేను అనుకున్నాను చాలా బెటర్‌గా ఇవ్వాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గనక ఫస్ట్ టార్గెట్ 100 లైక్స్ అవ్వగానే స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే కామెంట్స్. సో కామెంట్స్ అనేవి ఏంటంటే నార్మల్‌గా రెగ్యులర్‌గా మీకొచ్చే డౌట్స్ ఆ విధంగా కాకుండా, ఈ వీడియోలో మీరు ఎటువంటి పాయింట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యాడ్సెన్స్ గురించా? లేపోతే ట్రాఫిక్ గురించా? లేపోతే ఎస్‌ఈఓకి సంబంధించా? లేపోతే ఆర్టికల్స్ చాలా ఈజీగా ఎలా రాయాలి? తెలుగు ఆర్టికల్స్ అయితే ఎలా తీసుకెళ్ళాలి? సో ఇలాగా మీకంటూ కొన్ని డౌట్స్ ఉంటాయి గదా! సో అలాగా ఆ డౌట్స్ బేస్ చేసుకొని ఏమేం టాపిక్స్ దీంట్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనేది మాత్రం మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో మీ యొక్క కామెంట్స్‌ని బేస్ చేసుకొని నేననుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసి చాలా డీటెయిల్‌గా 2022లో అప్డేటెడ్ అనమాట. లైక్ అసలు బ్లాగింగ్ అంటే ఏంటి? ఎలా స్టార్ట్ చేయాలి? దానికి సంబంధించి మనం డొమైన్స్ కానీ, హోస్టింగ్స్ కానీ ఎలా తీసుకోవాలి? ఏ ప్లాన్స్ ఎలా ఉంటాయి? లైక్ బిగినర్ ఫ్రెండ్లీగా ఎలా స్టార్ట్ చేయొచ్చు? టాపిక్స్ అనేవి ఎలా తీసుకోవాలి? ఐ మీన్ నీష్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? దాంట్లో కీవర్డ్స్ అనేవి ఎలా సెర్చ్ చేయాలి? ఇలాగా ఏ టు జెడ్ కంప్లీట్ గైడ్. సో కాబట్టి మీరైతే చేయాల్సిందల్లా 100 లైక్స్ టార్గెట్. నెక్స్ట్ అదేవిధంగా మీ టాపిక్ అంటే మీకు బాగా ఇంట్రెస్టెడ్‌గా నేర్చుకోవాలనుకున్న టాపిక్ ఏంటిది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఓకే. వీటిని బేస్ చేసుకొనైతే నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీక్‌లోనే ఆ వీడియో అనేది పెడతాను. సో అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంటరాక్షన్ కోసం. సో మీకు గనుక ఇలా ఇంటరాక్షన్ వీడియోస్ నచ్చినట్టయితే గనుక తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఈ కామెంట్ చేసే టైంలో లింక్స్ కానీ, యూట్యూబ్ సంబంధించిన లింక్స్ కానీ, వెబ్‌సైట్ లింక్స్ కానీ, సో అలాంటియేమి ఇవ్వకండి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా కామెంట్స్‌లో అవి స్పామ్ కింద రిమూవ్ అయిపోతాయి. నేను చూడడానికి కూడా పాసిబిలిటీ లేదు. సో మీరు కామెంట్ చేసే టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. సో మీకేమన్నా వీడియోస్ సంబంధించి థాట్స్ ఉన్నా సరే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. దాని గురించి నా వెబ్‌సైట్ digitalkhammam.com మీరు గూగుల్‌లో సెర్చ్ చేయగానే వస్తుంది. దాంట్లో వాట్సాప్ చాట్ సపోర్ట్ ఉందన్నమాట. సో ఇది కేవలం చాట్ సపోర్ట్ మాత్రమే. చాట్ ద్వారా మీకు కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేయాలి. మీ పర్సనల్ డౌట్స్‌ని కూడా క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో నేను ప్రొవైడ్ చేశాను. ఎటువంటి కాల్స్ కానీ, ఐ మీన్ వాట్సాప్ కాల్స్ కానీ, డైరెక్ట్ కాల్స్ కానీ చేయకండి. ఎందుకంటే అది నేను వర్క్‌లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్‌లో ఉన్నది కాబట్టి మాక్సిమం రెస్పాండ్ కాను. సో కాబట్టి మాక్సిమం చాట్ సపోర్ట్ యూజ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం కంటెంట్ అంతా కూడా వెరీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంటుంది. రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ అయితే కాదు. సో ఒకసారి అయితే కొత్తగా మీరు ఈ వీడియో చూస్తే గనుక ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో మీకు నచ్చితే గనుక తప్పకుండా ఫాలో అయ్యి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.